దగ్గర దగ్గర ఇవాళతో 6 months కంప్లీట్ అయింది. 6 months వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారా, కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం వల్ల ఏమైనా వచ్చిందా, ఏమైనా ప్రాఫిట్ అయిందా అడుగుదాం ఒక్కొక్కరిని. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 6 months ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళతో 6 months కంప్లీట్ అయింది అనమాట. మనం వ్లాగ్ స్టార్ట్ చేసి మన సినిమా జర్నీ కోసం. సో డే అంతా మీరు ఒకసారి కామెంట్ చేయండి. నిన్న డే గుర్తుందో లేదో మీరు చూడకుండా ఇవాళ డే అంతా కామెంట్ చేయండి. 6 months అని చెప్పేసా కదా, మీరే డే కామెంట్ చేసుకోండి. అండ్ 6 నెలలు మనం మన సినిమా జర్నీ కోసం ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేసాం. ఎంతో కొంత 1% అన్న వర్క్ చేసాం, ఒక స్టెప్ ముందుకు వేస్తూనే ఉన్నాం. సో ఈ 6 months మేమేం చేసాం, నా టీంతో కలిసి ఏం చేశాను, అసలు ఏమైనా అచీవ్ చేశానా, లేకపోతే స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేసా, ఎన్ని సిచ్యువేషన్స్ చూసా, మొత్తం నేను డిస్కస్ చేస్తా ఇవాళ వ్లాగ్లో డిస్కస్ చేస్తా. సో ప్రజెంట్ వర్క్ ఏంటంటే కొంచెం కంటెంట్ మీద కూర్చున్నాను అనమాట. కంటెంట్ ఆలోచిస్తున్నా. యాక్చువల్గా వాళ్ళు షూట్ చేద్దాం అనుకున్నా, బట్ కంటెంట్ మన దగ్గర పర్ఫెక్ట్గా లేదు కాబట్టి కొంచెం దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా కొత్త కంటెంట్స్ ఏమైనా వస్తే రాద్దామని కూర్చున్నాను అనమాట. ఆ కంటెంట్ థింకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మనం రూమ్కి వెళ్ళిపోయి మన టీంతో డిస్కస్ చేద్దాం. డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే. సో 6 months వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత నేర్చుకున్నారో 1 by 1 ఈ వ్లాగ్లోనే చెప్పిస్తాను. అండ్ ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, ఎందుకంటే 6 నెలలు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా సాక్రిఫైజులు చేసుకొని వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఈ 6 monthsలో నేనైతే చాలా నేర్చుకున్నా. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్ మొత్తం చూడండి. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే ఒక ఎపిసోడ్ రాశాను అనమాట మన షార్ట్ సిరీస్లో. ఈవినింగ్ వరకు కాన్సెప్ట్స్ ఆలోచించా, ఒక కాన్సెప్ట్ రాసా. అది ఎండింగ్ కూడా కొంచెం డౌట్గా ఉంది, అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఐడియా ఏం రాలా. ఇంకో కాన్సెప్ట్ ఆలోచించా, ఐడియాస్ ఏం రావట్లా. అందుకని షార్ట్ సిరీస్ ఎపిసోడ్స్ మీద వర్క్ చేశా కాసిపోగా 1 hour. ఒక ఎపిసోడ్ రాయగలిగా 1 hourలో ఆలోచించి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం. సో వర్క్ ఎక్కడ ఏం చేశారో వర్క్ అండ్ 6 months జర్నీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు చికెన్ 3 steps ఎక్స్ట్రా నేర్చుకుందా. ఓకే, మనోడికి డ్యాన్స్ మనోడికి నేర్పించాలా, నేర్చుకున్నా అది నేర్పి మరి గురుదక్షిణ నేర్పిస్తావు. నేర్పిస్తే 4 steps గురుదక్షిణ. సో బ్రో, ఇప్పుడు చికెన్ 3 steps ఎక్స్ట్రా నేర్చుకుంటా బ్రో. అది ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసి తర్వాత దావుది కాదు, అది పర్ఫెక్ట్ చేసుకోండి. ఆ స్టైల్ కొంచెం బాగుంది. ఓకే, ఫస్ట్ బ్రో ఏం స్టైల్ నేర్చుకుంటే వెళ్ళి లాగుతావు కదా, అవి 2 సార్లు 1 2. సో గైస్, ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ మన యశ్వంత్ ధోని బ్రో, మన స్వరూప్ బ్రో నేర్పించాడు. స్వరూప్ బ్రో నాకు యశ్వంత్ ధోనికి నేర్పించాడు, నేను యశ్వంత్ ధోనికి నేర్పించా. సో ఇవాళ డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. అండ్ మెయిన్ మ్యాటర్ విషయానికి వస్తే, మన ఈ వ్లాగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఇవాళతో 6 months కంప్లీట్ అయింది. మార్నింగ్ చెప్పాను మీ అందరికీ. సో ఈ 6 months మా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, అసలు ఏంటి పరిస్థితి, ఏమన్నా గ్రోత్ ఉందా, ప్రోగ్రెస్ ఉందా. చాలా ఇయర్స్ వీళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు సినిమాల కోసం, వాటి కోసం బయట తిరిగి ఆడిషన్లని వేరే వాళ్ళ దగ్గర చేసి. ఈ 6 months వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారా, కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం వల్ల ఏమైనా వచ్చిందా, ఏమైనా ప్రాఫిట్ అయిందా అడుగుదాం ఒక్కొక్కరిని. బ్రో, స్వరూప్ బ్రో, నీ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ఏం స్టార్ట్. ఓకే, హలో మైక్ టెస్టింగ్ అయిపోయింది అనేది చెప్పు. 6 months ఎలా అనిపించింది అసలు డైలీ వర్క్ చేయడం కన్సిస్టెంట్గా? 6 months ఎలా అయినాయి కూడా అర్థం కాదు. నువ్వు చెప్పేదా తెలియదు 6 months అయినాయి అని. మామూలుగా ఏ పని చేసినా ఎక్కువ అమ్మ ఎప్పుడైద్ది, చాలా పనులు చేసి ఉంటాం కదా, ఫ్యామిలీ కోసం చేసాం. కష్టం, ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇంట్లో ఈ నెల ఎప్పుడైద్ది అని ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏది తెలియట్లా, పని చేస్తా ఉన్నాం కాబట్టి తెలియట్లా, వెళ్ళిపోతా ఉన్నాయి. గ్రో అయ్యావా ఈ 6 monthsలో? ఏం నేర్చుకున్నావు కొత్తవి? 6 monthsలో ఏమేమి గ్రో అంటే, స్టార్టింగ్ నాకు అక్కడ ఉన్నప్పుడు చెప్పా కదా బ్రో, నీకు వచ్చేటప్పుడు చెప్పా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంచెం గుర్తుపడుతున్నారు, నీ వీడియోస్ చేస్తున్నా. సో ఒక 2 months అయిన తర్వాత నాది ఒక కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశా.
దగ్గర దగ్గర దానికి ఇప్పుడు 17,000 సబ్స్క్రైబర్ల దాకా అయ్యారు. ఇది ఈ రోజుతో కలిపి 17,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. కొద్ది రీచ్ కూడా ఉంది. ఆలోచిస్తున్నా ఇంతకుముందు అసలు యూట్యూబ్ కూడా తెలియదు, అసలు ఎలా చేయాలి యూట్యూబ్ లేదు బ్రో. సో యాక్చువల్లీ నేను మనోడికి కూడా చెప్పాలి, లాగ్లో చెప్తున్నా. ఎందుకు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనోడిని ఇన్స్పిరేషన్ తీసుకున్న పేర్లు చెప్పను. చాలామంది చాలా పెద్దోళ్ళు అయ్యారు, అంటే పెద్దోళ్ళు అంటే లైక్ వాళ్ళు కష్టపడి అయ్యారు. సో మనోడు ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది అయ్యారు. నాకు ఒకరోజు అనిపించింది, రోజు ఒక్కనే ఉండేవాను కదా అప్పుడు. ఒక్కనే వచ్చేవాడిని రూమ్కి, ఏంట్రా ఇంత టైం వేస్ట్ చేస్తున్నా, అసలు ఏం జరుగుతుంది, ఈ లాగులు ఎడిట్ చేస్తున్నా, సరే ఈ టైం ఎందుకు ఖాళీ చేయాలి, నేను కూడా చేయొచ్చు అని చెప్పి సజెషన్ అడిగా. మనం ఇలా పెడతా బ్రో, ఛానల్ స్టార్ట్ చేయనా అంటే, మంచి ఐడియా బ్రో, నాకే రాలా ఏ బ్రో అప్పుడు చెప్పా. సో స్టార్ట్ చేసా. ఫస్ట్ మనోడు వీడియోస్తో స్టార్ట్ చేశాను అనమాట. చెప్పాడు ఇలా చేసుకో బ్రో అలా అని. ప్రతిదీ నాకు ఫస్ట్ నుంచి జునిత్ బ్రో మనోడు అన్నీ చెప్తా ఉండేవాడు. యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేయి, కొంచెం ప్రతి దాంట్లో కొంచెం డిసప్పాయింట్ అయినా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. లేదు బ్రో అయ్యిద్ది, చేయగలవు అయ్యి అని. సో దానివల్ల కొంచెం అది ఇది రెండు మేబీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చా బ్రో. ఇప్పుడు దాకా కొంచెం ఏ ప్రాబ్లం వచ్చినా ఆపకుండా చేసుకుంటూ వచ్చా. సో ఇక ముందు కూడా చేస్తా, ఇక తర్వాత కూడా చేస్తూనే ఉంటా. ఓకే, సో మన యశ్వంత్ ధోనిని అడుగుదాం అసలు ఏం నేర్చుకున్నాడు ఏంటి అని. సో బ్రో ఎక్స్పీరియన్స్ షేర్ చేసి అంటే ఎక్స్పీరియన్స్ అంటే నీ అనుభవం, నువ్వు ముసలాడు కదా, నీ అనుభవం మొత్తం చెప్పి ఇప్పుడు. అంటే చాలా నేర్చుకున్నాం బ్రో. మెయిన్ కన్సిస్టెన్సీగా ఉండడం నేర్చుకున్నాం. అది కూడా నీ నుంచే బ్రో. మామూలుగా అంటే నేను అప్పుడు రోజుకు ఒక 2 వీడియోస్ తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుండే. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వ్లాగ్స్ తీయడం, ఎడిట్ చేయడం, అది ఒక రోజు 2 రోజులు కాదు, దగ్గర దగ్గర ఇప్పుడు 6 months దగ్గర వరకు వచ్చాం. కంటిన్యూస్గా వ్లాగ్స్ చేస్తూ, ఎడిట్ చేస్తూ, మా రీల్స్ తీసుకుంటూ, ఆ కన్సిస్టెన్సీ అనేది చేస్తూ ఉంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి నేను విషయం నేర్చుకున్నా బ్రో. అది ఇంకా ఇలాగే కంటిన్యూ అవ్వాలి. చాలా విషయాలు నేర్చుకున్నా, పేషెన్స్ నేర్చుకున్నా, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, చాలా బ్రో. అది మనం చెప్తే కూడా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. లాగే గ్రో అవుతూ చేసుకుంటూ వెళ్తాం. సో మన శ్రీకాంత్ బ్రో అడుగుదాం. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు మనోడు 6 months. బ్రో 6 months ఎలా అనిపించింది? 6 months లేను బ్రో, అందరూ వచ్చి కొడతారు బ్రో 6 months అని ఒప్పుకున్నాం కాబట్టి 2 months నుంచి ఎలా ఉంది బ్రో? ఎలా అనిపించింది మా టీంలో జాయిన్ అవ్వడం? వర్తా లేకపోతే టైం వేస్ట్ అని? వర్త్ బ్రో. టైం వేస్ట్ ప్రాసెసా? లేదు వర్త్ బ్రో. కొన్ని మినీ లాగ్స్ నేర్చుకున్నా, ఎలా చేయాలి, ఎలా ఏం లేదు, కొంచెం కెమెరా గురించి నేర్చుకుంటున్నా మెల్లగా, అంతే. సో గైస్ ఇప్పుడు నా గురించి నా విషయాన్ని చెప్తే 6 monthsలో నేను ఏం నేర్చుకున్నా అంటే, ఇప్పుడు ఈ 6 monthsలో నేను చాలా ఫేజెస్లో లైక్ వెళ్ళా అనమాట. అసలు ఇది వర్కౌట్ అయిద్దా? ఇప్పుడు సినిమా పిచ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మనల్ని తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. నేను ఇంతకుముందు ఏంటంటే ఆడిషన్స్ ఇస్తే అందరిలో మనకి గుర్తింపు రాకపోవచ్చు, సపరేట్గా ఒక మెయిన్ ట్రాక్ వేసుకుని వెళ్దాం, అందరికి మనం తెలియాలి అని చెప్పి, టాలెంట్ తెలియాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా కష్టపడి ఒక 5 years కష్టపడితే నేను ఒక 2 million సబ్స్క్రైబర్స్ చేయగలిగా. ఇన్స్టా కూడా 2 lakhs 2.5 lakhs చేయగలిగా. సో అయినా సరే ఛాన్సెస్ రాలా. సో ఏం చేస్తే మనకి సినిమా ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి ఆలోచన టైంలో ఇంకా ఎవరు ఇవ్వట్లేదుగా, మనకి ఆపర్చునిటీ మనమే ఇచ్చుకుందాం అని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసా. మధ్యలో ఇది వర్కౌట్ అవుతాయా లేదా అన్న ఆ డౌట్ ఉంది. సో స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత కూడా అసలు ఏం చేస్తున్నా, రోజు జరుగుతుంది, రోజు చేస్తున్నా అని చెప్పి నేను క్వశ్చన్ చేసుకుంటా ఉంటాను ఇప్పుడు. సో వర్కౌట్ అయిద్దా లేదా, అసలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది. కానీ ఈ 6 monthsలో సో నాకు డైరెక్ట్ చేయడం అంటే చాలా భయం అనమాట. యాక్చువల్గా ఈ రీల్స్ అంతా ఓకే, ఒక షార్ట్ ఫిల్మ్ అది కూడా ఒక మంచి కాంటెంట్ రాసుకుని 3 నెలలు రాసుకొని ఈ 6 monthsలో నేను ఆ షార్ట్ ఫిల్మ్ తీయగలిగాను. ఇప్పుడు మ్యూజిక్లో ఉంది. వాళ్ళ మార్నింగే మన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు, థర్స్డే సాంగ్ పాడిస్తున్నారంట. థర్స్డే మనం అక్కడికి వెళ్ళి మనం ఆయన మీట్ అవ్వచ్చు, మనం మ్యూజిక్ కూడా చూడొచ్చు మొత్తం మన షార్ట్ ఫిల్మ్ది. సో అక్కడ దాకా రాగలిగానంటే 6 months నేను ఆపకుండా వర్క్ చేశా కాబట్టి. మన వర్క్ చాలామంది చూశారు. నేను ఎవరు చూస్తారులే అనుకున్నా, నేను ఎక్కడన్నా వేరే చోట వీడియో షూట్ చేయడానికి వచ్చినప్పుడు గుర్తుపట్టి వేరే క్రియేటర్స్ కూడా, బ్రో మీరు ఎప్పుడు బ్రో సినిమా వ్లాగ్స్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు బ్రో సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అది అని అడగడం. అంటే వాళ్ళందరూ చూస్తున్నారు, మేబీ ఎంతమంది డైరెక్టర్స్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ చూస్తున్నారు ఇప్పటికి మన వ్లాగ్స్. మళ్ళీ ఫ్యూచర్లో మన స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయి మనం ఒక ప్రాపర్ వేలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచి మన హార్డ్ వర్క్ చూసి ఉంటారు ఆల్రెడీ, పిలిచి ఎవరన్నా మనకి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ డే 1 నుండి ఇప్పుడు దాకా ఎవ్రీడే ఎంతో కొంత కష్టపడ్డాం. అసలు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా, ఏం వర్క్ చేయకుండా ఉండకుండా ఏదో ఒకటి వర్క్ చేసాం. ఎందుకంటే మనం నచ్చిన పని కాబట్టి. సో నచ్చిన పని చేయడానికి కారణాలు వెతుక్కోవాలి, మనం చేయకుండా ఉండడానికి వెతుక్కోకూడదు.
సో అలా వెతుక్కుంటా కారణాలు ఏ వర్క్ చేయాలి, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అయినా సరే ఏదో ఒకటి వర్క్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా, ఈ వీక్ మొత్తం నాకు వచ్చే ఉద్దేశం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఎందుకంటే నా మైండ్ మొత్తం రైటింగ్ మీద ఉంది. షార్ట్ సిరీస్ రాస్తాను, ఇవాళ కూడా ఒక ఎపిసోడ్ రాసి వచ్చాను నేను. ఇప్పుడు ఒక ఎపిసోడ్ రాసి వచ్చా, 10 ఎపిసోడ్స్ అయినాయి. వచ్చేటప్పుడు ఒక 1 అవర్ కూర్చున్నా, ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించా, హాఫ్ అన్ అవర్ రాసా, ఒక ఎపిసోడ్ రాసుకొని ఒక కంటెంట్ రాసి ఇక్కడికి వచ్చా. రైటింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు బాగా డల్ అయిపోయింది, బాగా లేజీ అయిపోయింది బాడీ మొత్తం. కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం కదా, యాక్టివ్గా ఉండదు అసలు. మూడ్ రాదనమాట, ఏమన్నా ఇది డ్యాన్స్ చేయాలా, జిమ్కి వెళ్ళాలి, అసలు మూడ్ ఓపిక రాదు. మనం మెంటల్గా స్ట్రాంగ్ అయితేనే చేయగలం. అది నేను ప్రూవ్ చేసుకోవాలి, కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకుని వచ్చాను. నేను వచ్చి ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసా. అంటే గొప్ప అని చెప్పట్లేదు గైస్, ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మేము కూడా కష్టపడుతున్నాం, అందరు కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడుతున్నాం. సో మాకు కూడా ఒక ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు, మేమే తీసుకుంటున్నాం ఛాన్స్. సో త్వరగా మేము ఇంత కష్టపడుతున్నందుకు అసలు మీరు నిజంగా కష్టపడ్డాం లేదా తెలుసుకోవాలని మీకు కూడా ఉండేది. అది మా షార్ట్ ఫిల్మ్ వర్క్లో మీకు తెలిసిద్ది కన్ఫామ్గా. సో జస్ట్ ఒక 2 to 3 weeks వెయిట్ చేయండి, మొత్తం మంచిగా హాట్ లైక్ బిర్యానీ ప్యాకెట్ లాగా హాట్గా మీకు ప్రజెంట్ చేస్తాను. లైక్ ప్రతి ముద్ద మీకు టేస్టీగా ఉండిద్ది, ప్రతి సీను లైక్ బిర్యానీ టేస్ట్ అయితే వచ్చింది మీకు. సో ఆ 6 months హార్డ్ వర్క్ మీకు ఆ షార్ట్ ఫిల్మ్లో కనిపించింది, కన్ఫామ్గా చెప్తున్నాను. సో ఈ 1 year హార్డ్ వర్క్ మీకు సినిమాలో కనిపించింది. సో ఇంకా నెక్స్ట్ 6 months బ్రో, నెక్స్ట్ 6 months మనం అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనకి మూడ్ ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, డిసిప్లిన్ నాట్ మోటివేషన్ వద్దు బ్రో. అసలు మోటివేషన్ అనేది వద్దు మనకి. మోటివేషన్ టెంపరీ, డిసిప్లిన్ అనేది పర్మనెంట్. ఓకేనా, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ కదా. డిసిప్లిన్ అంటే ఏంటి బ్రో, మన మోటివేషన్ అంటే మనకి అప్పుడు ఆన్ ద స్పాట్ కొంచెం మ్యూజిక్ విని, ఏమన్నా మోటివేషన్ స్పీచ్ విని ఎస్ కమాండ్ నేను చేస్తాను అనుకోవడం, అది ఒక గంట సేపు ఉండేది. తర్వాత నీకు వేరే ఏమన్నా డీవియేషన్ వస్తే వెళ్ళిపోయింది. అది డిసిప్లిన్ ఏంటంటే నువ్వు 6 to 7 డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎర్త్క్వేక్ వచ్చినా, వర్షం పడినా నువ్వు చేయాల్సిందే, అది డిసిప్లిన్. నీ మూడ్ బాగున్నా లేదు, అసలు నీ మూడ్ గురించి ఎవరికి తెలియదు, ఎవరికి అవసరం లేదు బ్రో. ఫస్ట్ మన వర్క్, మన రిజల్ట్ చూస్తారు అందరూ. సో ఆ రిజల్ట్ అయితే చూపిస్తాం గైస్. సో మా తమ్ముడు లేడు ప్రజెంట్, మా తమ్ముడు కొంచెం విజయవాడ వెళ్ళి ఉన్నాడు వేరే ఊర్లో. సో మా ఆవిడ కూడా డైలీ మనకి తమ్నెల్స్ చేయడం, అందరూ హార్డ్ వర్క్ బ్రో. 6 months వచ్చామంటే అందరం కలిసి కష్టపడ్డాం. నువ్వు మినీ వ్లాగ్స్, నువ్వు పెద్ద వ్లాగ్స్, డైలీ మనం వీడియోస్ చేసాం, ఎవరో నువ్వు షూట్ చేసావు, అదంతా జరిగింది కాబట్టి నేను రాగలేము యాజ్ ఎ టీం వర్క్. సో ఈ టీం వర్క్ మనం 1 year వరకు వెళ్ళి సినిమా కొట్టేంత వరకు వెళ్ళాలి బ్రో. అదేందా ఆడియన్స్ దగ్గరికి మనం సినిమా తీసుకెళ్ళేంత వరకు వెళ్ళాలి. గైస్ రెడీగా ఉండండి, మా టీం వస్తుంది, స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయబోతున్నాను నేను కూడా. సో స్టే ట్యూన్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇంకా. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.